వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. ఈ రోజు రాజేంద్రనగర్ అసెంబ్లీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఆధారంగా పోస్టులను పేర్చాలి. 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహించాలి. ప్రస్తుత డిఎస్సి పరీక్ష తేదీలను పోస్ట్ పోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలి. అన్ని నియమాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 46ను వెంటనే రద్దు చేయాలి. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి అని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ అన్న గారు, అలాగే డివిజన్ అధ్యక్షులు రాకేష్ గారు, అలాగే నవీన్ గారు, అలాగే వినయ్ గారు, విజయన్న గారు, సదానందన్న గారు, అలాగే ప్రతి ఒక్కరు యువమోర్చా నాయకులకు ఈరోజు మనము మరి ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మాటలు చెప్పి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అలాంటి మాటలు చెప్పి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి, నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి ఇవన్నీ చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి గ్యారంటీలు, బట్టవాచి గ్యారంటీలు ఇచ్చి ఇలా అందరినీ మోసం చేసి ఓట్లు వేయించవచ్చినట్టు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కినాక అందరినీ మర్చిపోయారు. ఇప్పుడు పాపం ఎంతో మంది నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పోరాడి కొట్లాడి తెలంగాణ తెచ్చినాక ఆలటి నుంచి 10 సంవత్సరాలు కేసీఆర్ లాపర్వా చేస్తే ఇప్పుడు వచ్చి 6-7 నెలలు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అసలు నిరుద్యోగులని యూత్ను పట్టించుకునే పాపన లేదు. ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి ఇవాళ రోడ్ల మీద బుచ్చమాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది జాబులు లేక ఎంత చదివినా డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి చేసినా కానీ వాళ్ళు జాబులు లేవు. వాళ్ళు ఏమి చేయలేక సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజున. మరి తెలంగాణ సాధించినాక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఇంతవరకు నోటిఫికేషన్ లేవు, డిఎస్పీ అది లేవు, ఏమి లేవు. ఇంతవరకు కానిస్టేబుల్లకు కూడా ఇంతకుముందు కిరణ్ చారి చెప్పినట్టు వాళ్ళకు కూడా జాబులు ఇంతవరకు రిలీజ్ చేయలేవు నువ్వు. మరి పాపం నిరుద్యోగులు ఇంకా ఎన్ని రోజులు, వాళ్ళ ఏజ్ అయిపోతుంది. ఇప్పటికీ వాళ్ళ ఏజ్ అయిపోయినాక వాళ్ళకి జాబులు అప్లై చేసుకోవడానికి మళ్ళా ఉండదు. మరి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తలపట్టినటువంటి ఈ మహా కార్యక్రమాన్ని వీళ్ళు తప్పకుండా నోటిఫికేషన్ వేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు జాబులు ఇప్పించే వరకు భారతీయ జనతా పార్టీ తరపున యువమోర్చా గట్టిగా కొట్లాడుతుంది. రేపు మీరు జాబ్ క్యాలెండర్ గానీ నిరుద్యోగులకు గానీ మీరు నోటిఫికేషన్ అయ్యకపోతే మీ ఇళ్లకి కూడా తిరగనీయకుండా భారతీయ జనతా పార్టీ అడుగడుగున మీకు అడ్డుకుంటది. తక్షణమే మీరు నోటిఫికేషన్ విడుదల చేసి అందరికీ నిరుద్యోగులకి జాబులు రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.